పర్యటించనున్నారు. ఆగస్టు నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. గత నెలలో ఇటలీలో జరిగిన G7 సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు కలిసి ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై చర్చించారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికారిక నివాసం మారింది. ఢిల్లీలోని సున్హారీబాగ్ రోడ్లోని 5వ నెంబర్ బంగ్లాను ప్రభుత్వం రాహుల్ గాంధీకి కేటాయించారు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన కారణంగా ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అది కేబినెట్ ర్యాంకు హోదా కావడంతో టైప్ 8 బంగ్లాను పొందేందుకు రాహుల్ గాంధీ అర్హులు. టైప్ 8 బంగ్లాను కేబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయ మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు. నేవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో 3 అంతస్తుల భవనం కూలింది. ఆ బిల్డింగ్ శిథిరాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన శనివారం ఉదయం జరిగింది. ఇద్దరిని రెస్క్యూ చేశామని, మరో 2 శిథిరాల కింద ఉంటారని నవీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు. తెల్లవారుజామున 4:50 తమ బిల్డింగ్ కూలినట్లు ఫోన్ వచ్చిందని ఆయన వెల్లడించారు. గవర్నర్ వద్ద పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేలా చూడాలని సుప్రీంకోర్టును పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్రయించాయి. ఏ కారణాలను తెలియజేయకుండానే ఏడాదికి పైగా గవర్నర్లు 8 బిల్లులపై కూర్చున్నట్లు 2 రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనిపై విచారణ చేపట్టింది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం. కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల గవర్నర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు నిష్క్రమణ సమయంలో కిలోమీటర్ ప్రకారం కొత్త సిస్టమ్ ద్వారా పన్ను ఆటోమేటిక్ గా తీసివేయబడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో తెలిపారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1.18 కోట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో 84,045 కేసులు, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. తగినన్ని మౌలిక వసతులు, తగినంత మంది సిబ్బంది లేకపోవడం కూడా పెండింగ్ కేసులు పెరగడానికి కారణాలని పేర్కొన్నారు. ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సహా మహానగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పూణేలో విద్యుత్ షాక్తో 4 మృతి చెందారు. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఇంకా దారుణంగా మారతాయి. అయితే తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ చూపించిన అంశం నెట్టింట వైరల్ అవుతుంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ లో కనిపించింది. ఈ విషయాన్ని ఆయుష్ సింగ్ అనే వ్యక్తి దాన్ని ఎక్స్లో షేర్ చేశారు. ఒక గ్యాంగ్స్టర్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు బయటకు వచ్చాక ఆనందంలో సంబరాలు చేస్తూ అభిమానులు, ఫాలోవర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ గ్యాంగ్స్టర్ను తిరిగి కటకటాల్లోకి వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని నాసిక్లో గ్యాంగ్స్టర్ హర్షద్ పాటక్కర్పై మురికివాడలు, బూట్లెగ్గర్లు, డ్రగ్స్ నేరస్తులు, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం కింద జైలు శిక్ష పడింది. విడాకులు తీసుకుంటే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చునే రోజులు పోయాయి. బర్త్డే వంటి వేడుకలకు ఎలా పార్టీలు ఇస్తారో అలాగే విడాకులు వచ్చిన సందర్భంగానూ పార్టీలు ఇస్తూ హుషారుగా దీన్ని కొందరు జరుపుకుంటున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ యువతికి ఆమె భర్త నుంచి విడాకులు మంజూరయ్యాయి. దీంతో పట్టరాని సంతోషంతో ఆమె గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఎన్నడూ లేనంత హుషారుగా కనపడింది. పార్టీలో డాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. డైవర్స్ ముబారక్ పేరిట ఆమె ఈ పార్టీ ఇచ్చింది.